తెల్లాపూర్కు పట్టిన గతి పడుతుంది. 60,000 రూపాయల ఫండ్ ఉన్నప్పుడు తెల్లాపూర్ లోపల కుమారన్న నాయకుడు కృష్ణన్న సర్పంచ్గా చేసి బస్సు లేదు, నా టెలిఫోన్ లేదు, నా రోడ్లు లేవు, నా డ్రైనేజ్ లేదు, అదయ్యా అభివృద్ధి అంటే. ఈరోజు ఏ పరిస్థితులు ఉంది తెల్లాపూర్? ఏ పరిస్థితులు ఉంది తెల్లాపూర్? ఇలా 23 కోట్ల బడ్జెట్, 23 కోట్ల బడ్జెట్లలో నువ్వు చెప్పేటి ఏంటి? ఆ పనికిరాంది ఒకటి ఫంక్షన్ హాలు, అది ఇప్పుడు ఏది సిద్ధవాస్త స్థితికి చేరిపోయింది. కట్టిన సంవత్సరానికి చూపెడుతున్నాడు ఆయన వచ్చి ఇవ్వయినాడు. అట్లున్నది మళ్ళీ పరిస్థితి కట్టింది. అరే వాళ్ళు ఎందుకు వచ్చిరో కూడా నాకు తెలియదు. వాళ్ళు ఎందుకు వచ్చిరంటే దాన్ని మేయర్ ఆఫీస్ ఏమైనా చేద్దామా లేకుంటే ఇంకేదైనా ప్లానింగ్ దీంట్లో పెద్దగా పెంచుదామా అని వాళ్ళు వచ్చిర్రు. ఈయన ఇవి ఊసిపోయినాయి అవి ఊసిపోయినాయి అని చెప్తున్నాడు ఆడ. అరే ఊసిపోయినాయి, మనకు గడ్డ పరిస్థితి కట్టలేదు కాబట్టి ఊసిపోయినాయి అవి. తెల్లాపూర్ లోపల డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడండి. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాకముందు నేను అంగస్ట్రైక్ చేసిన ఒక్క మున్సిపాలిటీకి ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదండి తెల్లాపూర్ మున్సిపాలిటీలో. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇప్పలేవని అడుగుతున్నా చెప్పు. పేదలు కదా నిరుపేదలు. ఇప్పుడు సీపన్న వీళ్ళందరూ చెప్పారు 1400 ఫ్లాట్లు ఇప్పించినాం రా ఇక్కడ పేదలకు. మీరేమి ఇప్పించారో చెప్పు. 1400 ఫ్లాట్లు నిరుపేదలకు ఇప్పించడం. తెల్లాపూర్ మున్సిపాలిటీ జాగా 100 ఎకరాలు తీసుకుంటే ఒక్కరికి ఇప్పించలేరు. కానీ కాంగ్రెస్ వచ్చినాక ఎవడైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటుండో వానికి ఇల్లు ఇస్తుంది. ఇగో లిస్టు పైసలు తెల్లాపూర్ మున్సిపాలిటీ ఎవరెవరికి ఇస్తుందని. రేషన్ కార్డులు ఎంతమందికి ఇచ్చినావు? అన్నం లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఎంతమందికి ఇచ్చినావు? మా తెల్లాపూర్లో అంజిగాడు ఉంటాడు, వచ్చిండు ఇగో ఇన్నే ఉన్నాడు. అలా భార్య 10 మాటలు వచ్చిపోయింది, అన్న ఇటు పని చేయడు మన చేయడు, నాకు ఇంత రేషన్ కార్డు ఇప్పి ఈ రేషన్ కార్డు ఇప్పించారంటే ఏమన్నా అన్నం వస్తా తింటానంటే 10 ఏళ్ళు నీ కేసీఆర్ అన్నం లేనోనికి అన్నం పెట్టలేడు. ప్రభుత్వం రాగానే రేషన్ కార్డు రిలీజ్ చేసినాం, ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఇల్లు ఇచ్చినాం, పైసలు ఇస్తున్నాం, సన్న బియ్యం వేస్తున్నాం. డబల్ బెడ్రూమ్ లోపల కరెంటు లేక నీళ్లు లేక ఏమి లేకుంటే 2 మంత్రులు వచ్చి ఎంబడే బస్సులు లోపలికి పంపించిర్రు, ఫ్రీ బస్సులు లోపలికి పంపించిర్రు. రేషన్ డీలర్